డాక్టర్ గారు అయ్యా సాధారణంగా చిన్నప్పటి నుంచి పాలు తాగితే బలం అని చెప్పి రుద్దుతారు. అవునమ్మా. మరి ఇంత ఇష్టం లేకుండా చిన్నప్పుడు పాలు తాగిపిస్తారు, తర్వాత ఒక వయసుకు వచ్చాక ఆపేయాలి, పాలు అంత మంచిది కాదు అని చెప్తున్నారు. అవునమ్మా. మరి పాలకి బదులుగా పాలలో ఉన్న పోషకాలన్నీ లభించాలంటే గనక ఏ ఆహారం తీసుకోవాలండి? పాలకు బదులుగానమ్మా సోయా పాలు తయారు చేసుకోవచ్చు, మనం కొబ్బరి పాలు తయారు చేసుకోవచ్చు, ఓకే, గోధుమ పాలు తయారు చేసుకోవచ్చు, బాదం పాలు. ఈ 4 రకాలైన పాలు మనం ఇంట్లో తయారు చేసుకుని త్రాగితే పిల్లలకి ఇచ్చిన చాలా బలము, చాలా రుచి. మామూలు పాలతో పోలిస్తే ఈ 4 రకాలైన పాలు ఒక అద్భుతాన్ని అందిస్తాయని చెప్పచ్చు. అయితే డాక్టర్ గారు, ప్రకృతి వైద్య విధానం కాస్త మీ ద్వారా తెలిసింది కాబట్టి పాలు అంత మంచివి కాదు అని అర్థమవుతుంది. కానీ అసలు పాలు ఎందుకు మంచిది కాదు? అన్ని పోషక విలువలు ఉంటాయని చెప్తారు కదా. అవునమ్మా. మరి దానివల్ల కలిగే నష్టాలు ఏంటో చెప్తారు మన ప్రేక్షకులకి? పాలల్లో పోషకాలు ఉంటాయి, దంతాలు లేని చంటి బిడ్డకు సరిపడా ఉంటాయి. అతని కోసం తయారైన పాలు కదా, ఆ వయసుకి ఆ బరువుకి తగ్గట్టు పోషకాలు ఉంటాయి. మరి మన శరీరం, చంటి బిడ్డ శరీరం ఒకటే కాదు. అందుకని సంపూర్ణ ఆహారం చంటి బిడ్డకి, మనకి కాదు. పాలల్లో పోషకాల విషయానికి వస్తే 100 గ్రాములు చిక్కటి ఆవు పాలు 120 మిల్లీగ్రాముల కాల్షియం కలిగి ఉంటుంది. చిక్కటి ఆవు పాలు, నీళ్లు కలిపిన గేదె పాలు సమానంగా ఉంటాయి. ఆవు పాలల్లో ఎవరు అసలు నీళ్లు కలపరు, అమ్మేవారు ప్యూర్గా ఇస్తారు. కానీ గేదె పాలు మాత్రం నీళ్లు కలపకుండా ఎవ్వరు అమ్మరు. అందుకని గేదె పాలు, చిక్కని ఆవు పాలు సమానం అంటాను. అందుకని పోషకాలు వీటిని తీసుకుంటేనండి 100 గ్రాముల పాలల్లో శక్తి 80 నుంచి 90 క్యాలరీల శక్తి ఉంటుంది. కాల్షియం తీసుకుంటే 120 మిల్లీగ్రాములు లభిస్తుంది. ప్రోటీన్ తీసుకుంటే 3.2 గ్రామ్స్ ఉంటాయి అన్నమాట. ఫాస్ఫరస్ తీసుకుంటే 100 మిల్లీగ్రామ్స్ ఫాస్ఫరస్ ఉంటుంది. కొలెస్ట్రాల్ పాలల్లో 14 మిల్లీగ్రాములు ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఐరన్ చూస్తే 0.2 మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంటుంది, అంత తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ పోషకాలు చూస్తే చాలా తక్కువ మోతాదులో ఉన్నట్లు అన్నమాట. అంటే ఒక 1/2 లీటర్ పాలు తాగినా 15 గ్రాములు 16 గ్రాముల కంటే ప్రోటీన్ రావట్లేదు. ఇన్ని పెసలు గుప్పిడి తీసుకుంటే 15 గ్రాముల ప్రోటీన్, కళ్ళు మూసుకెళ్ళిపోతుంది లోపలికి. కాల్షియం ఇంత ఆకుకూర పెడితే పాల కంటే 4 టైమ్స్ ఎక్కువ వెళ్తుంది. అందుకని అంత ఖర్చు పెట్టి తాగాల్సినంత లాభం అందులో ఏమీ లేదు. కాబట్టి దీనికంటే పోషకాలు ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ, బలం ఎక్కువ, అసలు కొలెస్ట్రాల్ లేని పాలు నేను చెప్పాను ఇందాక 4 రకాలైన పాలు. కాబట్టి ఆల్టర్నేటివ్ లాగా మంచి సోర్స్ ఉంది కాబట్టి ఉపయోగించుకోండి. పిల్లలకి ఇలాంటివి ఇవ్వండి, ఇంకా బలంగా పుష్టిగా తయారవుతారు. మరి డాక్టర్ గారు, ఆవు పాలకి గేదె పాలకి బదులుగా ఏ పాలు వాడుకుంటే మంచిదంటారు? అన్నిటికంటే ది బెస్ట్ మిల్క్ అంటే కొబ్బరి మిల్క్. కొబ్బరి పాలు చక్కటి మెదడుకు కావలసిన పోషకాలని, కొవ్వులను అందిస్తాయి. తెలివితేటలకి, మేధాశక్తికి కొబ్బరికి మించింది లేదు. అందుకని ప్రతి శుభకార్యంలోనూ, ప్రతి పూజా కార్యక్రమంలోనూ కొబ్బరికాయ కొట్టకుండా ఏది ఆచారం లేదు. కొబ్బరికాయ ముక్కలు అందరికీ పెట్టమన్నారు, మనల్ని తినమన్నారు. మరి ఈ మెదడుకి అంత మంచి కొవ్వును అందిస్తుంది. అందుకని ఇండియాలో కొబ్బరి ఎక్కువగా తినే కేరళ వారికి ఇండియా మొత్తంలో తెలివితేటలు ఎక్కువ అనేది అందరికీ తెలిసిన సత్యమే. మరి ఎందుకు అక్కడ అది ఎక్కువ అంటే కొబ్బరి బాగా ఎక్కువ తింటారు కాబట్టి. అలాంటి కొబ్బరిని మనం పాలుగా తీసుకుంటే చాలా చాలా బాగా బలము, పాల కంటే 3 టైమ్స్ బలం ఎక్కువ కొబ్బరి పాలు. పాలల్లో కొలెస్ట్రాల్ ఉంది కానీ ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. రుచికి రుచి, బలానికి బలం. అందుకని కొబ్బరి తురిమేసేసి ఇన్ని నీళ్లు కలిపి గ్రైండ్ చేసేసి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత వడకట్టి పిప్పి తీసేస్తే కొబ్బరి పాలు వస్తాయి. ఈ పాలు 1 కప్పు, ఎక్కువ తాగక్కర్లా, ఒక చిన్న గ్లాసుడు అంత తేనె, ఇంత యాలకుల పొడి, ఇంత ఖర్జూరం పొడి కలిపిస్తే కమ్మగా పాలు ఉంటాయి. ఫ్రెష్గా తాగొచ్చు, వేడి చేయక్కర్లా. లేదండి పిల్లవాడు కొంచెం గోరెచ్చగుంటే తాగుతాడంటే మరిగించొద్దు కానీ గోరెచ్చగా వేడి చేసి ఇచ్చేసేయండి. వాల్యూస్ పోవు, మరగకూడదు, విలువలు పోతాయి. మళ్ళీ చంటి బిడ్డకు కూడా తల్లిపాలు లేకపోతే కొబ్బరి పాలు పట్టచ్చు. చాలా బెస్ట్ మిల్క్ అన్నమాట అది. ఈ సోయా మిల్క్ మార్కెట్లో డైరెక్ట్గా అమ్ముతున్నారు, మనం కొనుక్కుని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో కూడా మనం సెల్ఫ్గా తయారు చేసుకోవచ్చు అండి. విత్తనాలన్నిటిలోకి వెళ్ళా మాంసాహారంతో పోలిస్తే కూడా హై ప్రోటీన్ ఉన్న నేచర్లో నెంబర్ 1 ఆహారం సోయాబీన్. 43% ప్రోటీన్ ఉంటుంది. బలం కూడా పాల కంటే 4 టైమ్స్ ఎక్కువ. మనం అన్ని
గుప్పుడు 2 గుప్పుడు సోయా చిక్కుడు విత్తనాలని 12 గంటలు నానపెట్టేసేయాలి. నానిన తర్వాత చేయి పెట్టి గట్టిగా పిసికితే పైన పొట్టు ఊడిపోతుంది. అది తీసేస్తే ఆ కండ్రా వగర్ లాంటిది పోతుంది. సోయా పప్పు ఇన్ని నీళ్ళు వేసి మెత్తగా 4-5 నిమిషాలు 3 నిమిషాలు గ్రైండ్ చేయాలి. బాగా పాలగా మారిపోతుంది. ఫిల్టర్ చేసేసి ఆ పిప్పి తీసేసేయాలి. ప్యూర్ మిల్క్ తీసుకుంటాం. సోయా పాలను పచ్చిగా తాగొద్దు. అందులో హాని కలిగించే గ్వాయిట్రన్స్ అని ఉంటాయి. ఇవి వేడి చేసినప్పుడు హాని అంతా పోతుంది అన్నమాట. అంచేత సోయా మిల్క్ కంపల్సరీ మరిగించాలి. మరిగిన తర్వాత వాటిని చల్లార్చుకుని లేకపోతే గోరువెచ్చగానే మనకు బిడ్డకు కావాల్సిన విధంగా అందులో తేనె ఏదైనా ఖర్జూరం పొడి లాంటివి కలుపుకుని ఇవ్వచ్చు అనమాట. ఈ సోయా మిల్క్ను కూడా పాలు తోడుపెట్టినట్టుగా కొంచెం పెరిగేసి తోడుపెడితే సోయా కార్డ్ అవుతుంది. సోయా మిల్క్ వంటల్లో పోసి వాడుకోవచ్చు. ఏ పిల్లలకైనా ఇవ్వచ్చు, ముసలి వారికైనా ఇవ్వచ్చు. నష్టమేమి లేదు ఈ పాల వల్ల. ఇక 3వ రకమైన పాలు అంటే గోధుమ పాలు. చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. పచ్చి పాలే తాగేసేయచ్చు యాక్చువల్గా. గోధుమలు కూడా 10 గంటలు 12 గంటలు నానపెట్టి గ్రైండ్ చేసి, అంటే నీళ్ళు పోసి గ్రైండ్ చేసేస్తాం. మెత్తగా గ్రైండ్ అయ్యాక ఫిల్టర్ చేసి ఆ పిప్పి తీసేసి ఆ పాలకు తేనె ఖర్జూరం పొడి కలిపి ఇచ్చేసేయచ్చు. ఇది 3వ రకం. ఇంకా అతి మధురంగా ఉండే కాస్ట్లీ మిల్క్ ఇంకోటి ఉంది. ఇది సామాన్యుల వల్ల కాదు. కాస్ట్లీ అంటే బాదం మిల్క్. బాదం పప్పును కూడా 12 గంటలు 10 గంటలు నానపెట్టేసి వాటి తొక్క తీసేసి వాటిని నీళ్ళేసి గ్రైండ్ చేసేసి ఆ బాదం మిల్క్లో తేనె, యాలకు పొడి, ఖర్జూర పొడి, ఎండు ఖర్జూరం పొడి కలిపి కనుక బాదం మిల్క్ తాగి ఈ మిల్క్లో నానపెట్టిన బాదం పప్పుల్ని 3-4 పప్పులు 5 పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. లేకపోతే స్లైసెస్లా కట్ చేసేసి ఆ పాలల్లో ఈ పలుకు మధ్య మధ్యలో తగులుతుంటే భలే టేస్ట్ ఉంటుంది. 10 నెలల వయసు వచ్చిన పిల్లల నుంచి ఇక పెద్ద పిల్లల వరకు ఎవరికైనా సరే ఇలాంటి 4 రకాలైన మిల్క్స్లో ఇంకా ఉంటాయి, కానీ ఇవి బాగుంటాయి. చీప్ అండ్ బెస్ట్గా అందరికీ లభించాయి కాబట్టి చాలా మంచిదని తెలియచేస్తున్నాం అనమాట. మరి డాక్టర్ గారు, మనం సాధారణంగా తాగే గేదె పాలు, ఆవు పాల కంటే కూడా వీటిలో ఏ పోషక విలువలు ఎక్కువ ఉంటాయండి? ముందు పాలలో 80 నుంచి 90 శక్తి అన్నాను కదా. ఈ శక్తి ఇప్పుడు 4 రకాల వాటిలో ఎంత ఉందో నేను ఒకసారి చెప్తాను. గోధుమలు 100 గ్రాములు తీసుకుంటే 345 క్యాలరీల శక్తి. పాల కంటే చూడండి 3 రెట్లు ఎక్కువ. పచ్చి కొబ్బరి తీసుకుంటే 444 శక్తి. సోయాబీన్ తీసుకుంటే 432 శక్తి. పాల కంటే 4 టైమ్స్ పైన ఎక్కువ. ఇక బాదం తీసుకుంటే 655 శక్తి. ఇది 6-7 రెట్లు బలం అన్నమాట. ఈ 4 రకాల బలములు ఎంత ఎక్కువ చూసుకోండి. కాల్షియం కూడా పాలల్లాగానే వీటిలో కూడా కాల్షియం దగ్గర ఆ రేంజ్లోనే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట ప్రతి దాంట్లో కూడా. ఇక అందరూ కూడా ముఖ్యంగా అనుకునే ప్రోటీన్ విషయానికి వద్దాం. గోధుమల్లో 11 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. పాలల్లో 3.3 ఉంది 100 గ్రాములు తీసుకుంటే. కొబ్బరిలో కూడా 10 నుంచి 15 గ్రాముల మధ్యలో ప్రోటీన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక బాదం పప్పు తీసుకుంటే 23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పాల కంటే 8 రెట్లు ఎక్కువ. ఇక సోయాబీన్ తీసుకుంటే 43 గ్రాముల ప్రోటీన్ ఎక్కువ. పాల కంటే 15 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉందండి దగ్గర. అంటే చూడండి, ప్రోటీన్ ఎక్కువ, బలం ఎక్కువ. పాలల్లో 15 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంది. ఇవన్నీ 0 కొలెస్ట్రాల్ అండి. కొబ్బరి కానీ, సోయాబీన్స్ కానీ, బాదం పప్పులు కానీ గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పాలకు ఆ గుణం లేదు. అంచేత కంపేర్ చేయటానికి కూడా డిపాజిట్లు కూడా దక్కలేదంటారే. పాలకి డిపాజిట్లు దక్కవు వీటితో పోలిస్తే. అంచేత మంచి పోషకాలన్నీ అందటానికి చాలా చక్కటి లాభం కాబట్టి ఈ రకమైన పాలని బిడ్డలకు ఇవ్వండి, పెద్దలకు అవసరమైతే ముసలివారికి కూడా ఇవ్వండి. విన్నారు కదండి, ఆరోగ్యం విషయంలో ఏది మంచో ఏది చెడో డాక్టర్ గారు ఎంతో చక్కని విశ్లేషణతో మన ముందు ఉంచుతూ ఉంటారు. మరి ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఆవు పాలకి గేదె పాలకి బదులుగా ఏ పాలు వాడుకుంటే మంచిదో ఎంతో చక్కని విశ్లేషణతో ఎగ్జాంపుల్స్తో సహా మనకు అందించారు. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆవు పాలు గేదె పాలకి బదులుగా ఈ పాలను ఉపయోగించుకోవడం మొదలు పెడితే కనుక ఆరోగ్యం మనందరి సొంతం అవుతుంది.